వెల్కమ్ టు ఖుషీస్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం. దీనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించాలి. సేమ్ అదే గ్లాస్తో బియ్యం పిండి ఆ మరుగుతున్న వాటర్లో వేసి మెల్లిగా ఒక స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి. వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ముద్దలాగా వస్తుంది. అది వేడిగా ఉన్నంతసేపు కాసేపు పక్కన పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఒక చపాతీ ముద్దలాగా దాన్ని కలిపి చిన్న చిన్న బాల్స్ తాలికల్లాగా చేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను. నాకైతే ఈజీగా ఉంటుందని నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను. ఈ తాలికల్ని ఉండ్రాల్ని ఆల్రెడీ నేను కాగపెట్టుకున్న పాలలో ఒక్కొక్కటిగా వేసేసాను. ఆ తర్వాత ఒక 3 ఇలాచీలు, ముందే కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక గిన్నెతో దాంట్లో కలిపేశాను. అలా సిమ్లో పెట్టి ఆ పాయసం చిక్కబడేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. పాయసం మొత్తం చిక్కబడేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో అడగంటకుండా గంటతో కలుపుతూ ఉండాలి. ఆ పాయసం చిక్కబడిన తర్వాత ఏం చేయాలంటే ఒక గిన్నెలో నెయ్యి వేసి మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దూరగా వేయించుకున్న తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పాయసంలో వేసేసేయండి. అంతే, టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం రెడీ. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.